అన్నదాతలను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు మండిపడ్డారు. యాసంగి పంటకాలం పూర్తవుతున్న రైతులకు పంట సాయం కింద రైతు బంధు ఇవ్వడంపై నిర్లక్ష్యం వహించడంపై సరైన పద్ధతి కాదని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులతో కలిసి రైతు మహాగర్జన గొడవ పత్రికను రామారావు ఆవిష్కరించి మాట్లాడారు. రైతు అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తే రైతులు తాగి తూలుతున్నారని, రైతుల పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సబబు కాదని మండిపడ్డారు. మేనిఫెస్టో పెట్టింది. తర్వాత రైతు భరోసా నిధులు కూడా పంట పెట్టు రైతు భరోసా నిధులు కూడా అంటే ఇప్పుడు పంటకు 15 రోజులు అయితే పంట కోతకొచ్చే దశ ఉన్నది, విడుదల చేయలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం లోపల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం పట్ల అలక్ష్యం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గర్హిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఓ దిక్కు పంట కాలానికి వేసేటువంటి రైతు భరోసా నిధులు, ఓ దిక్కు 15 రోజుల లోపల పంట కోత దశలకు వచ్చిన సందర్భం లోపల ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు పెరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశం 16వ తారీఖు నాడు సమావేశం అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు లోపల సమావేశమయ్యే లోపు రైతు భరోసా నిధులను కనుక వెంటనే విడుదల చేయకపోతే ఈ 16న అసెంబ్లీ ప్రారంభమయ్యే 16న వేలాది మంది రైతులతోని ఓసీ చేసి రైతు ప్రజా సంఘాల అద్దం లోపల అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా ఈ పోరాటం ధర్మ పోరాటంగా అన్నదాతలకు అండగా బాసటగా నిలవాలని చెప్పి మేము చేస్తున్నాం. మా పోరాటానికి ఎవరైతే మద్దతు ఇవ్వరో వారికి రాబోయే ఎన్నికల లోపల తగిన గుణపాఠం చెప్తాం. పౌరు రైతులను ఆదుకుంటామని వారికి సంవత్సరానికి 12,000 చెల్లిస్తాం, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ఈ అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ అసలు కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కౌలు రైతులను మభ్యపెట్టిరు. వాస్తవంగా ఏంటంటే కౌలు రైతులకు ఎవరైతే యజమాని దగ్గర కౌలుకు తీసుకుంటారో ఆ యొక్క రైతు బంధు కానీ వివిధ వచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాలు కానీ వారికి కాక ఓనర్కే పోతానే తప్ప కౌలు రైతులకు పోవడం లేదు. దీనిలో ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలుదారు చట్టం తేవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు పంటల గిట్టుబాటు ధరలకు కూడా వాస్తవంగా వారికి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు ఏర్పడి పెట్టుబడి సాయం కూడా రావడం లేదు కనుక వారికి అన్నదాతల పెట్టుబడి సాయానికి రైతే భాగస్వామ్యంతో నిర్ణయించుకునేటువంటి ఒక రైతు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘాల అద్దం లోపల అన్నదాతల డిమాండ్ల సాధనకై వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర బేరిని 1,00,000 మందితోని మేము నిర్వహిస్తున్నాం.